ఏపీలో అనకాపల్లి ఎంపీ సీటు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. ప్రతి పార్టీ నుంచి కనీసం 3 సీనియర్ లీడర్లు ఆ సీటు కావాలని పోటీ పడుతున్నారు. అయితే పార్లమెంట్ సీటు అంటేనే పారిశ్రామికవేత్తల్ని రంగంలోకి దింపుతుంటాయి పార్టీలు. తద్వారా ఆ పార్లమెంట్ సీటు పరిధిలోని ఎమ్మెల్యే సీట్ల గెలుపు బాధ్యత ఆ ఎంపీ అభ్యర్థి చూసుకుంటారనేది మొదటి నుంచి పార్టీలు అనుసరిస్తున్న విధానం. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఇప్పుడు అక్కడ కీలకంగా మారారు. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ పంట పండినట్టే అని స్థానిక రాజకీయ పండితులు విశ్లేషణ. ఆయన ఎవరో కాదు, ఎంవీఆర్ ముత్యాల వెంకటేశ్వరరావు. టెక్స్టైల్స్ రంగంలో దిగ్గజం లాంటి ఈ పారిశ్రామికవేత్త గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో హాట్ టాపిక్. ఏ పార్టీలోనూ చేరకుండా అందరికీ సమదూరం పాటిస్తూ అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. ఈయనను తమ పార్టీలోకి తీసుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. మొదటిది ఆయన ఆర్థికంగా బలంగా ఉండడం, రెండోది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఎంవీఆర్ యువసేన పేరుతో ఏకంగా ఒక సేవా సామ్రాజ్యాన్నే నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ఎంవీఆర్ అక్కడ ఉంటాడు. కొత్త ఆలయాలు కట్టించడం, ఉత్సవాలకు దన్నుగా నిలవడం, పాడుపడిన ఆలయాల్ని పునర్నిర్మించడం, రూపాయికే పేదవాడికి భోజనం అందించడం, అనకాపల్లి జిల్లా మొత్తం ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఎంవీఆర్ యువసేన ద్వారా విస్తృతంగా చేస్తారు. అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత అంటూ ఉండకూడదని తన వంతుగా 5,000 మందికి ఉద్యోగాలు కల్పించే బృహత్పర కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి శిక్షణ ఇప్పించి మరీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయాల విషయంలో మాత్రం ఆయన మనసులో ఏముందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. వైసీపీ కీలక నేతలు ఆయనకు టచ్లో ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉంటారు. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరడం లేదు. అయితే సేవా కార్యక్రమాల ద్వారా సొంతంగా తన బలగాన్ని పెంచుకోవాలనేది ఆయన ఆలోచనగా చెబుతుంటారు. ఆయన లక్ష్యం పార్లమెంటు సీటు మాత్రమే అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఏ పార్టీ సీటు ఇస్తే ఆ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత సైతం ఎంవీఆర్ గురించి సర్వే చేయించినట్లు తెలుస్తుంది. ఆయనకు అత్యంత ప్రజాదరణ ఉన్నట్లు ఆ సర్వేలో తేలిందట. మరి టీడీపీలో చేరతారా? అయితే ఆ సీటు జనసేన అడుగుతున్నట్టు వినికిడి. స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ సీటు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ నేపథ్యంలో ముత్యాల వెంకటేశ్వరరావు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.